మెడికల్ డిపార్ట్మెంట్లో చూస్తుంటాం మనం ఒక నలుగురు స్పెషలిస్ట్ ఉంటున్నారు. స్పెషలిస్ట్ సర్జన్, మెడిసిన్, గైనిక్. అలాగే లాలో కూడా మంచి స్పెషలిస్ట్ తయారు చేయాలని ఒక దృక్పథం లా పాయింట్ అనే ఒక పాయింట్ని ప్రతి కోరిక లేదండి ఎక్కడాను, ఈవెన్ ఎక్కడా చూడలేదు. లా లా పాయింట్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇక్కడ కూడా స్పెషలిస్టులు ఒకరు క్లినికల్ చేయొచ్చు, ఇంకోటి వచ్చి సివిల్ చేయొచ్చు, లీగల్ అడ్వైజరీ చేయొచ్చు, లేదు అట్లా వేరే సెక్షన్స్గా పెట్టి ఒక లా పాయింట్ 10 మంది మంచి సరైన లాయర్ తీసుకొచ్చి ఈ లాని ప్రమోట్ చేస్తాం. అంటే ప్రతి మందికి ఒక అవగాహన ఉంది. లా అంటే లాయర్ అంటే ఒక చీటింగ్ అని దాని నుంచి బయటపడడానికి లాలో రాజ్యాంగబద్ధంగా కూడా పెడితే, న్యాయబద్ధంగా పెడితే మనం ఎలాంటి వ్యత్యాసానికి వెళ్ళకుండా ఉంటే మన ఫీజు వరకు అట్లీస్ట్ మన కష్టపడడానికి మన ఫీజు వరకు మనం తీసుకోవచ్చు, తప్పలేదు. అందుకు మించి వెళ్ళకుండా మనకు న్యాయాన్ని కాపాడడానికి, న్యాయ పోరాటానికి వెళ్తే డెఫినెట్గా న్యాయం మీద, ఈ న్యాయ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం కలుగుతుందని మేడం గారి దృక్పథం చాలా మంచి. నేను నిన్ననే ఒక్కరోజు కలిసినా కూడా ఈరోజు తనకు పూర్తిగా నా టయాన్ని నాకు మొత్తం వెచ్చించడమే కాదు, రిమైనింగ్ లైఫ్ కూడా నేను అసలు ఈ న్యాయ ఈ యొక్క పొజిషన్కి రావడం కోసం ఈ న్యాయ వ్యవస్థలోకి రావాలని ఆలోచిస్తున్నాను. జస్ట్ ఒక 1 వీక్ నుంచి నేను బేసికల్గా ఇంజనీరింగ్ చదివాను. ఉద్యోగంలో వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు వెలుగడ బిడ్డకి వచ్చారు. వాళ్ళ చదువుమని నేను సెల్ ఫోన్ ఆడుకుంటున్నాను 10 రోజులు. నాకే అనిపించింది, పిల్లలు కూడా కొంచెం ఫోర్స్ చేశారు బాగా చదవండి. వాళ్ళు బాగా చదవమని మన వాళ్ళ దగ్గర కూర్చొని మన సెల్ ఫోన్ చూసుకుంటే ప్రయోజనం లేదని వాళ్ళతో కలిసి నేను ఎల్ఐపి చేశాను. ఒక 2 years మా బృందంగా వెళ్ళే మనిషి ఎవరంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి ఒక రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అందులో ఉండే ఫండమెంటల్స్ తెలుసుకొని అందుకు భిన్నంగా వెళ్ళకుండా అందుకు సమయంగా దాన్ని పాటిస్తూ వెళ్తే ఆ జీవితం చాలు. అంతకు మించిన గొప్ప సాధించాల్సిన అవసరం లేదు. అసలు ఒక దేశం బాగుపడాలంటే